మనం మన ఛానల్లో గో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు గనక ముందు ఎపిసోడ్స్ ని చూసుండకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. లాస్ట్ ఎపిసోడ్ లో లీడర్ హ్యాన్ ని వాళ్ళ తాతయ్య రూమ్ లోకి పిలుస్తాడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య, నువ్వు మీ ఆంటీ నెక్లెస్ ని ఎందుకు పోగొట్టావు, నాకు సమాధానం చెప్పు అని అడుగుతాడు. ఓ, మీరు దాని గురించి అంటున్నారా, నేను ఇంకొకటి అనుకున్నాను అని లీడర్ హ్యాన్ బెదిరిపోతాడు. ఇంకేమనుకున్నావంటే, ఏం లేదు, నేను ఆ నెక్లెస్ ని పోగొట్టాను, ఎయిర్పోర్ట్ లో వచ్చేటప్పుడు అది మిస్ అయిపోయింది, నేను ఆమెకి డబ్బులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా, మళ్ళీ మీతో ఎందుకు కంప్లైంట్ చేసింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో యాయా టాంగ్ నియాన్తో ఇలా అంటుంది, మన మ్యూజిక్ యాప్ లో నువ్వే ఫస్ట్ పొజిషన్ లో ఉన్నావు, ఎంతో మంది మ్యూజిక్ ఆర్టిస్ట్ ఉన్నారు, అందరిలో నువ్వే ఫస్ట్ ఉన్నావు అని చెప్తే, ఓ నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి టాంగ్ నియాన్ అంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక మ్యూజిక్ ఆడిషన్ కి వస్తారు. అప్పుడే అక్కడికి సోలో వచ్చి టాంగ్ నియాన్ ఎలా ఉన్నావు, బాగున్నావా, ఆల్ ద బెస్ట్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్న జనరల్ మేనేజర్ మ్యూజిక్ కాంపిటీటర్స్ అందరి దగ్గరికి వచ్చి ఆల్ ద బెస్ట్ చెప్తారు. ఆల్రెడీ ఒక జడ్జ్ వచ్చారు, ఇంకొక జడ్జ్ రావడానికి టైం పడుతుంది, ఈ లోపు మీరు సాంగ్స్ ప్రాక్టీస్ చేయండి, ఇంకా నేను మీకు రూల్స్ చెప్తాను అని చెప్పి, ఇవాళ ఎవరైతే సాంగ్స్ బాగా పాడతారో అంటే మీ అందరిలో నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేస్తాము, ఇద్దరు బాగా పాడండి, జడ్జ్ రాబోతున్నారు, ఆయన ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారంట అని చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. వాళ్ళందరూ ఎవరి ప్రాక్టీస్ వాళ్ళు చేస్తారు. లైన్ గా ఒక్కొక్కరు పాడుతూ ఉంటారు, ఎవరు అంత బాగా పర్ఫామ్ చేయరు. అక్కడికి లీడర్ హ్యాన్ అప్పుడే వస్తాడు. తను వచ్చినప్పుడే టాంగ్ నియాన్ ఛాన్స్ వస్తుంది. టాంగ్ నియాన్ పాడకుండా లీడర్ హ్యాన్ ని చూస్తుంది. ఎంతైనా బ్రేకప్ అయింది కదా, వాళ్ళిద్దరు ఒకళ్ళు అలా చూసుకొని ఉండిపోతారు. టాంగ్ నియాన్ ని మిగిలిన జడ్జెస్ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ పాడు పాడు అని ఎంకరేజ్ చేస్తారు. టాంగ్ నియాన్ ఎలాగోలాగే ఏదో ఒక పాట పాడేస్తుంది. ఆ తర్వాత అందరు సింగర్స్ పాడడం అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ రెస్ట్ తీసుకోమని వీళ్ళందరూ బోర్డ్ మీటింగ్ కి వెళ్తారు. అక్కడున్న ఎగ్జిబిషన్ మేనేజర్, నాకైతే టాంగ్ నియాన్ ఇంకా లాంగ్ మేయి వాయిసెస్ నచ్చినాయి, వాళ్ళు పాడడానికి పర్ఫెక్ట్ అని అంటాడు. సోలో కూడా నేను దానికి అంగీకరిస్తున్నాను అంటే, లీడర్ హ్యాన్ మాత్రం టాంగ్ నియాన్ తన వాయిస్ నాకు అంతగా నచ్చలేదు, ఆయన ఎంట్రీ సాంగ్ అంటే చాలా గట్టిగా పాడాలి, మంచి ఎనర్జీతో పాడాలి, టాంగ్ నియాన్ అది చేస్తుందని నేను నమ్మట్లేదు అంటే, సోలో ఇంకా అక్కడున్న జనరల్ మేనేజర్, మాకైతే వాళ్ళవే నచ్చినాయి అంటే, మరి అయితే నన్ను ఎందుకు జడ్జిగా పిలిచారు అని చెప్పి లీడర్ హ్యాన్ గట్టిగా అరిసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, కంగ్రాచులేషన్స్ అని సోలో ఇంకా జనరల్ మేనేజర్ చెప్పి అక్కడి నుంచి వెళ్తారు. కిందకి దిగిన తర్వాత కూడా టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. లాంగ్ మేయి, పర్లేదు మన ఇద్దరం గెలిచాం కదా, మనం బాగా పాడదామని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఇదంతా పక్క నుంచి లీడర్ హ్యాన్ తన కార్లో కూర్చొని వింటూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఎగ్జిబిషన్ జనరల్ మేనేజర్ లాంగ్ మే ఇంకా టాంగ్ నియాన్ ని ఒక ఇంట్రడక్షన్ సాంగ్ పాడమని అడుగుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఓ, చాలా బాగా పాడారు అని చెప్పి ఆ జనరల్ మేనేజర్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళిద్దరిని కంగ్రాచులేట్ చేస్తారు. అప్పుడే అక్కడికి సోలో వచ్చి, చాలా బాగా పాడారు, సిటిఎఫ్ మ్యాచ్ లో కూడా ఇంతే బాగా పర్ఫామ్ చేయండి అంటే, లాంగ్ మే మా టాంగ్ నియాన్ ఏదన్నా బాగా పాడగలదు అంటుంది. అప్పుడే వాళ్ళందరి కోసం జ్యూస్ బాటిల్స్ వస్తాయి. ఒక జ్యూస్ బాటిల్ మీద దిస్ ఇస్ ఫర్ టాంగ్ నియాన్ అని రాసి ఉంటుంది. ఓ, ఖచ్చితంగా లీడర్ హ్యాన్ ఇక్కడికి వచ్చాడు అని చెప్పి టాంగ్ నియాన్ సస్పెక్ట్ చేసి బయటికి పరిగెత్తుకొని వెళ్తుంది. కానీ అక్కడ లీడర్ హ్యాన్ కనబడ్డు. తను ఎందుకు నాతో ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నేను బ్రేకప్ చెప్పినందుకు అని తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ నెక్స్ట్ మార్నింగ్ K&K క్లబ్ లో అక్కడున్న పని మనిషి లీడర్ హ్యాన్ దగ్గరికి వెళ్ళి, మీకు ఆరోగ్యం బాగాలేదంట కదా, ఫీవర్ గా ఉంది కదా, నేను మీకోసం సూప్ తీసుకొస్తాను అని చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాళ్ళ కజిన్ దగ్గరికి వెళ్ళి, నన్ను ఎందుకు పిలిచావు చెప్పు, నాకు అంతగా ఆరోగ్యం కూడా బాగాలేదు, ఫాస్ట్ చెప్పు, నేను వెళ్ళి పడుకోవాలి అని అంటాడు. తాతయ్య మనల్ని ఇంటికి పిలిచాడు, రాకపోతే ఆయనే వచ్చేస్తానన్నారు, క్లబ్ లోనే ఉండిపోతానన్నారు అంటే, అమ్మో ఆ పని మాత్రం చేయనివ్వకూడదు అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు వూబెన్ ని వాళ్ళ తాతయ్య ఇలా అడుగుతారు, మీ అన్నయ్యకి ఇంకా టాంగ్ నియాన్ కి మధ్యన ఏదైనా జరిగిందా, ఎందుకు టాంగ్ నియాన్ మన ఇంటికి రావట్లేదు, ఇదివరకు బాగా వచ్చేది కదా అంటే, ఏమో వాళ్ళిద్దరి మధ్యన ఏవో గొడవలు ఉండొచ్చు అని అంటాడు. ఓ, నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా అంటే, తాతయ్య ఇవన్నీ నన్ను అడగండి, మీరు డైరెక్ట్ గా వెళ్ళి అన్నయ్యని అడగండి, తను ఇంకొంచెం క్లియర్ గా చెప్తాడు అని అంటే, వాళ్ళ తాతయ్య లీడర్ హ్యాన్ దగ్గరికి వెళ్తాడు. ఏం జరిగిందో చెప్పు, టాంగ్ నియాన్ ఎందుకు మన ఇంటికి రావట్లేదు అంటే, ఏముంది, తను చదువుకుంటుంది, తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో స్పెషలైజేషన్ చేస్తుంది, పద్దాక మన ఇంటికి వస్తే తన చదువు డిస్టర్బ్ అవుతుంది కదా అంటే, ఇవాళ సండే, నువ్వు మర్యాదగా తనని ఇంటికి తీసుకురా, లేకపోతే నేను నొప్పుకోను అని అంటాడు. తాతయ్య మీరు నన్ను ఎందుకు ఇలా దబాయిస్తున్నారు అంటే,
వాళ్ళ తాతయ్య నేను మాట్లాడితే దబాయించడం లాగుందా, అయితే నీ పని చెప్తానావు అని కర్ర తీస్తాడు. ఈ లోపే లీడర్ హ్యాన్ సరే నేను వెళ్ళి తెస్తా అంటాడు. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ వాళ్ళ జూనియర్స్ క్లాస్ లో మానిటర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సీనియర్ అక్కడికి వచ్చి టాంగ్ నియాన్ ఒకసారి ఇట్రా అంటే ఏంటి ఏం కావాలో చెప్పు అని టాంగ్ నియాన్ అడుగుతుంది. ఏం లేదు నేను నీతో కొంచెం మాట్లాడాలి పక్కకు వస్తావా అంటే సరే ఆగు క్లాస్ లో వాళ్ళందరికీ చెప్పేసి వస్తా అని చెప్పి వాళ్ళందరినీ సైలెంట్ గా చదువుకోండి అల్లరి చేయకండి అని చెప్పి తను బయటికి వెళ్తుంది. ఏం కావాలో చెప్పు సీనియర్ అని తను అడుగుతుంది. ఏం లేదు ఇవాళ నీ బర్త్డే కదా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంటే ఈసారి నేను బర్త్డేని అంత బాగా సెలబ్రేట్ చేసుకుని నేను కొంచెం బాధల్లో ఉన్నాను అని అంటుంది. ఎందుకంటే తనకి లీడర్ హ్యాన్ తో బ్రేకప్ అయిపోయింది కాబట్టి తను కొంచెం బాధగా ఉంటుంది. వాళ్ళ సీనియర్ నేను నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను అనే లోపే తను పక్కకు చూస్తుంది. అప్పుడే అక్కడికి లీడర్ హ్యాన్ వచ్చి నా కార్ ఎక్కువ నేను నీకు మా ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను అని అంటాడు. ఇంటికా నేను ఎందుకు రావాలి అంటే మా తాతయ్య నిన్ను చూడాలని చెప్పి ఇసుకిస్తూ ఉంటున్నాడు అని చెప్పి టాంగ్ నియాన్ ని లీడర్ హ్యాన్ కార్ లో ఎక్కించుకొని తీసుకెళ్తాడు. వాళ్ళ సీనియర్ మాత్రం అయ్యో నేను ఇటువైపు నుంచి మాట్లాడుతున్నాను గిఫ్ట్ కూడా తీసుకొచ్చాను కానీ తనేంటి అలా వెళ్ళిపోయిందని చాలా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య టాంగ్ నియాన్ ని పలకరిస్తాడు. ఏంటి ఇన్ని రోజులు మా ఇంటికి రాలేదు అసలు ఏమైపోయావు ఏం చేస్తున్నావు అని టాంగ్ నియాన్ ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతాడు. వాళ్ళ ముగ్గురు లంచ్ చేస్తూ ఉంటే వాళ్ళ తాతయ్య వాళ్ళిద్దరు పెళ్లి విషయం మాట్లాడతారు. అసలే వాళ్ళిద్దరికి బ్రేకప్ అయితే పెళ్లి విషయం మాట్లాడేసరికి లీడర్ హ్యాన్ కి కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. టాంగ్ నియాన్ తను ఎందుకు వెళ్ళిపోయాడు మీ ఇద్దరి మధ్య నేను జరుగుతుందా అంటే ఏం లేదు నేను వెళ్ళి కనుక్కుంటాను అని టాంగ్ నియాన్ పైకి వెళ్తుంది. నువ్వు ఖాళీగా ఉంటే ఒకసారి గార్డెన్ లోకి రా అని చెప్పి లీడర్ హ్యాన్ తన్ని గార్డెన్ లోకి పిలుస్తాడు. లీడర్ హ్యాన్ తన కోసం మ్యాంగోస్ కట్ చేసి ఇస్తాడు. తిను ఈ మ్యాంగోస్ చాలా బాగుంటాయి అని అంటాడు. ఇంకా టాంగ్ నియాన్ ని ఇలా అడుగుతాడు నిజం చెప్పు నీకు బ్రేకప్ అవడం ఇష్టమేనా నాకు మాత్రం నువ్వంటే ఇష్టం అని చెప్తాడు. టాంగ్ నియాన్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి తిని ఇలా మాట్లాడుతున్నాడు నాకు కూడా తను ఇష్టమే కాకపోతే ఆ రోజు కార్లో అలా అన్నాడు నువ్వంతాను మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ లీడర్ హ్యాన్ తన దగ్గరికి వచ్చి నిజం చెప్పు నేనంటే నీకు ఇష్టమా అని అడిగితే టాంగ్ నియాన్ తన దగ్గరికి వెళ్ళి నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ ఆ రోజు నువ్వు కార్లో అనడం వల్లే నేను ఇలా చేశాను అంటే లీడర్ హ్యాన్ తన మీద చెయ్యేసి ఐ లవ్ యూ అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ సంతోషంగా కలిసి ఉంటారు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాంగ్ హో దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం డబ్బులు కావాలి నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను అంటే వాంగ్ హో నేను మీకు ఇవ్వలేను ఇప్పుడు నువ్వు నా డాడీ అయినా నేను నీకు ఇవ్వలేను నా దగ్గర లేవు అని అంటాడు. కానీ లీడర్ హ్యాన్ ఇవాళ టాంగ్ నియాన్ బర్త్డే నా దగ్గర సరిపడా డబ్బులు కూడా లేవు నా డబ్బులన్నీ కేఎన్కే క్లబ్ మీద పెట్టాను ఇంకా ఆంటీకి జ్యువెలరీ కొండల్లోనే నా డబ్బులన్నీ అయిపోయినాయి నువ్వు నాకు డబ్బులు అయితే ఇవ్వు నేను ఖచ్చితంగా నీకు తిరిగి ఇచ్చేస్తాను వాంగ్ హో మీ అన్నయ్యకి కూడా ఇవ్వా అని సెంటిమెంటల్ గా అడుగుతాడు. ఇంకేం చేయలేక వాంగ్ హో తన క్రెడిట్ కార్డ్ ని తీసి వాళ్ళ అన్నయ్య చేతిలో పెడతాడు. వాళ్ళ అన్నయ్య థ్యాంక్ యూ అని చెప్పి అక్కడి నుంచి టాంగ్ నియాన్ కిచెన్ లో పనులు చేస్తుంటే తన దగ్గరికి వెళ్తాడు. నువ్వెందుకు ఈ పనులన్నీ చేస్తున్నావు నీకు ఆల్రెడీ చెప్పాను కదా మా తాతయ్య చూస్తే నన్ను తిడతాడు ఇంకా నువ్వు ఎందుకు అలా గోక్కుంటున్నావు నీకేమైనా అయ్యిందా అంటే టాంగ్ నియాన్ తన మనసులోనే నాకు మ్యాంగో అంటే ఎలర్జీ అని దీనికి ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. అంటే టాంగ్ నియాన్ కి మ్యాంగో అంటే ఎలర్జీ ఉంటుంది కానీ తను ప్రేమగా ఆఫర్ చేయడం వల్ల తినేస్తుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాన్ కార్ లోకి వెళ్ళిన తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ కోసం ఒక గిఫ్ట్ ఇస్తుంది. అదేంటంటే తన పేరుని కార్ కీ రూపంలో చేసి గిఫ్ట్ ఇస్తుంది. నా బర్త్డే అయిపోయింది కదా ఇప్పుడు ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు అంటే నేను ఆ రోజు మీకు ఇవ్వలేకపోయాను అందుకే ఈసారి ఇస్తున్నాను అని అంటుంది. అయితే నేను కూడా నీకు గిఫ్ట్ ఇస్తాను ఎలాగో ఇవాళ నీ బర్త్డే కదా పద అని చెప్పి తను ఒక గేమ్ స్టోర్ కి తీసుకెళ్తాడు. అక్కడ తను గేమ్స్ ఆడను అని చెప్పిన నువ్వు గేమ్స్ ఆడు చాలా బాగుంటాయి అని చెప్పి చాలా గేమ్స్ కొనేస్తాడు. ఆ షాప్ కీపర్స్ అందరూ చాలా సంతోషపడతారు అమ్మో ఇన్ని గేమ్స్ ఒకేసారి కొనేసారు ఏంటి అని చెప్పి. ఆ తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ మొహం మీద ఒక స్టిక్కర్ అంటిస్తుంది. లీడర్ హ్యాన్ కూడా ఒక స్టిక్కర్ తన మొహం మీద అంటిస్తారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా అక్కడే నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా టాంగ్ నియాన్ ని లీడర్ హ్యాన్ వాళ్ళ యూనివర్సిటీ దగ్గర దింపితే లీడర్ హ్యాన్ ని టాంగ్ నియాన్ ఒకటి అడుగుతుంది. అక్కడ చూడు స్వీట్ పొటాటోస్ అమ్ముతారు అవి చాలా బాగుంటాయి మన ఇద్దరం తిందాం అంటే తను వెంటనే వెళ్ళి వాటిని తీసుకొస్తాడు. వాటితో పాటు ఇంకా చాలా ఫుడ్స్ తీసుకొని వస్తాడు. తన కోసం 2 కవర్ల నిండా తీసుకొస్తాడు. సరే నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి తన ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఆ కవర్లన్నీ పెట్టి గేమ్స్ కూడా పెడుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తను జాలీగా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ చాలా సంతోషంగా కూర్చొని ఏదో చేసుకుంటూ ఉంటే అక్కడికి 97 అనే ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి పేరే 97. లీడర్ నేను మీతో కొంచెం మాట్లాడేలే అంటే ఇప్పుడు కాదు నువ్వు పక్కకెళ్ళు అంటాడు. వెంటనే తను గ్రంట్ ఇంకా డెమో దగ్గరికి వెళ్ళి అసలు లీడర్ కి ఏమైంది అంటే గ్రంట్ ఇలా అంటాడు లీడర్ మీమీ కోసం ఒక గిఫ్ట్ తయారు చేస్తున్నాడు ఎందుకంటే తన బర్త్డే దగ్గరలోకి వస్తుందంట అందుకే తను చాలా సంతోషంగా కూడా ఉన్నాడు అని గ్రంట్ అంటే ఓహో అని అంటారు.
నెక్స్ట్ సీన్ లో సోలో వాళ్ళ ఇంట్లో మీమి బర్త్డే జరుపుకుంటూ ఉంటారు. సోలో, మీమి, ఇంకొక ఫ్రెండ్ వాళ్ళ ముగ్గురు కలిసి రాత్రి కూర్చొని డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా చాలా డిషెస్ కుక్ చేసుకుని తింటూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఒక డెలివరీ బాయ్ కాలింగ్ బెల్ కొట్టి మీకోసం ఒక కేక్ వచ్చింది అని చెప్పి వెళ్ళిపోతాడు. సోలో ఎవరు పంపించారా అని చూపిస్తే అది లీడర్ హ్యాన్ పంపిస్తాడు. మీమి నీకోసం లీడర్ హ్యాన్ ఒక గిఫ్ట్ పంపించాడు ఏంటో చూడు అంటే మీమి ఓ గిఫ్ట్ పంపించాడా మొదటిసారి అని చెప్పి తను కూడా చాలా సంతోషంగా నవ్వుతూ ఉంటాడు. వాళ్ళంతా హ్యాపీ మూడ్ లో ఉన్నా సరే సోలో మీతో ఇలా అంటాడు, నీ స్కోర్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. సిటిఎఫ్ మ్యాచ్ లో నువ్వు అలా స్లోగా ఉంటే వెనక్కి పడిపోతాము అని చెప్తాడు. సోలో నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని తను ఇంకో ఫ్రెండ్ అని కేక్ ఓపెన్ చేద్దాము అంటాడు. ఆ మాటలు విని మీమి కొంచెం ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో 97 అనే వాళ్ళ టీం మెంబర్ లీడర్ హ్యాన్ దగ్గరికి వచ్చి, లీడర్ హ్యాన్ నేను మీకు ఒకటి చెప్పాలి. ఇప్పుడు గ్రంట్ ఉన్నాడు కదా, తన యాపిల్ డాగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని సిటిఎఫ్ మ్యాచ్ కి వచ్చాడు. వూబెయిన్ సోలోని ఇన్స్పిరేషన్ గా తీసుకొని సిటిఎఫ్ మ్యాచ్ కి వచ్చాడు. కానీ నేను మాత్రం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. నాకు మీరే ఇన్స్పిరేషన్ అని అంటే లీడర్ హ్యాన్ తన మీద చెయ్యి, నువ్వు నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు కదా, మరి ఎందుకంత వీక్ గా ఆడుతున్నావు, నువ్వు సరిగ్గా ఆడాలి అని చెప్పి తనకు కొంచెం మోటివేషన్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ మీమీకి హ్యాపీ బర్త్డే అని చెప్పి మెసేజ్ పంపిస్తాడు. ఆ మెసేజ్ చూసిన తర్వాత మీమి తనకు విష్ కోరుకోమని మిగిలిన వాళ్ళందరూ అడుగుతాడు. మీమి 5 నిమిషాల పాటు విష్ కోరుకుంటూనే ఉంటాడు. అలా మీమి బర్త్డే చాలా సంతోషంగా పూర్తి చేసుకుంటారు. మీమి ఏం విష్ కోరుకున్నాడో అసలు ఎవరికి తెలియదు. నెక్స్ట్ మార్నింగ్ కే ఇంకా ఎస్పీ టీం వాళ్ళందరూ బస్ మీద సానియా అనే ప్లేస్ కి వస్తారు. అక్కడ ఒక లేడీ రిపోర్టర్ సోలో ఎన్ని రోజులైంది నేను చూసి, గుర్తుందా మీ టీం కి ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను అంటే యాపిల్ డాగ్ వెంటనే ఎందుకు గుర్తులేదు, నీ వల్లే మా టీం కి ఇంత మంచి పేరు వచ్చింది, అప్పుడు నువ్వు ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేసావు, నీ వల్లే స్టార్టింగ్ లో మా అందరికి మంచి పేరు వచ్చింది అని చెప్పి యాపిల్ డాగ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరితో తనకి క్లాప్స్ కొట్టిస్తూ ఉంటుంది. అప్పుడే బస్ లో నుంచి లీడర్ హ్యాన్ దిగితే తను వెంటనే పరిగెత్తుకొని లీడర్ హ్యాన్ అని హక్ చేసుకోవడానికి వెళ్తుంది. వెంటనే లీడర్ హ్యాన్ నీకో దన్నం తల్లి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయికి లీడర్ హ్యాన్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు లీడర్ హ్యాన్ ని ఇంటర్వ్యూ చేసి చాలా ఫ్లర్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ ని ఫాలో అయ్యి మీకోసం నేను ఒక స్పెషల్ రూమ్ తయారు చేశాను, మీకు ఆ రూమ్ నచ్చుతుంది అనుకుంటా, అయినా నేను ఎలా ఉన్నాను, నేను బాగున్నాను, మీరు మాత్రం అంతే హ్యాండ్సమ్ గా ఉన్నారంటే ఆ వాగుడు తట్టుకోలేక తన ఇంటికి వెళ్ళిపోతాడు. ఆ రాత్రి తను అప్పుడే స్నానం చేసి టవల్ వేసుకొని టాంగ్ నియాన్ వీడియో కాల్ చేయమంది అని చెప్పి వీడియో కాల్ చేస్తాడు. టాంగ్ నియాన్ తన బాడీని చూసి వెంటనే కళ్ళు మూసుకుంటుంది. ఆ తర్వాత నువ్వెందుకు అలా బిహేవ్ చేస్తున్నావు అని అడిగితే హాయ్ అని చెప్తుంది. హాయ్ అని లీడర్ హ్యాన్ కూడా అంటాడు. నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు నన్ను అలాగే చూస్తావంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను మిమ్మల్ని అలాగే చూస్తాను అని అలా చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత ఆ రిపోర్టర్ 2 బొమ్మలు తీసుకొని తను కూడా టవల్ వేసుకొని లీడర్ హ్యాన్ వాళ్ళ రూమ్ లోకి వచ్చేస్తుంది. టాంగ్ నియాన్ ఆ వీడియో కాల్ లో వీడియో చూస్తూ ఉంటుంది. ఎవరి అమ్మాయి తన రూమ్ లో టవల్ వేసుకొని ఏం చేస్తుంది, తనతో అంత క్లోజ్ గా ఉందేంటి అని చెప్పి తను చాలా ఫీల్ అవుతూ ఏడ్ చేయడం మొదలు పెడుతుంది. గట్టిగా అరుస్తుంది కానీ లీడర్ హ్యాన్ మాత్రం మ్యూట్ చేసుకొని ఉంచుతాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ కి కాల్ చేసి ఎవరు అమ్మాయి తనెవరు అని అడిగితే ఎవరు కాదు, నువ్వేం పట్టించుకోకు, నన్ను నమ్ము అంటాడు. ఇంకా లీడర్ హ్యాన్ నీకు ఆ ఊర్లో బోర్ కొడుతుంది కదా, మేము సానియా అనే ప్లేస్ కు వచ్చాము, నువ్వు కూడా ఇక్కడికి వస్తావా అంటే సరే నేను వస్తాను, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయండి అని టాంగ్ నియాన్ అడుగుతుంది. నెక్స్ట్ మార్నింగ్ టాంగ్ నియాన్ లగేజ్ వేసుకొని వాళ్ళ హోటల్ దగ్గరికి వస్తుంది. హ్యాన్ ని చూసిన తర్వాత లీడర్ హ్యాన్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. హ్యాన్ కూడా టాంగ్ నియాన్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు. టాంగ్ నియాన్ వెంటనే లీడర్ హ్యాన్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తన మీదకి ఎక్కి వాళ్ళిద్దరూ హక్ చేసుకుంటూ ఉంటారు. అక్కడున్న వాళ్ళందరూ షాక్ అయ్యి చూస్తూ ఉంటారు. ఇదంతా టాంగ్ నియాన్ కళ అని తర్వాత తెలుసుకుంటుంది. ఆ తర్వాత అప్పుడే అక్కడికి లీడర్ హ్యాన్ వస్తాడు. టాంగ్ నియాన్ అలా కళలో ఎలా ఉందో అలాగే చేద్దాం అనుకుంటుంది. కానీ ఆ రిపోర్టర్ అక్కడికి వచ్చి లీడర్ హ్యాన్ అని చెప్పి పిలుస్తుంది. టాంగ్ నియాన్ మెల్లగా వెళ్తుంది. ఓ అనవసరంగా ఈ అమ్మాయి వచ్చి డిస్టర్బ్ చేసింది, లేకపోతే నా కళ లాగే జరిగేది అనుకుని టాంగ్ నియాన్ బాధపడుతుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉన్నారు, బాగున్నారా అంటే నేను బానే ఉన్నాను, పద నేను నీకు రూమ్ చూపిస్తాను అంటాడు. వెనక నుంచి రిపోర్టర్ టాంగ్ నియాన్ వైపు చాలా కోపంగా చూస్తుంది. ఆ తర్వాత యాపిల్ డాగ్ టాంగ్ నియాన్ దగ్గరికి వచ్చి నీ ఐడి కార్డ్ ఏంటి బ్లాంక్ గా ఉంది, అయినా నీకు ఐడి కార్డ్ ఎవరిచ్చారు అని అడుగుతుంది. ఎవరిస్తారు, నాకు నా బాయ్ ఫ్రెండ్ ఇస్తాడు అని చెప్తే యాపిల్ డాగ్ మీరిద్దరు ప్రేమించుకుంటున్నారా, నాకు ఇప్పుడు వరకు తెలియదే, మన ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం అని యాపిల్ డాగ్ అడుగుతుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ నాకు కొంచెం లీడర్ హ్యాన్ గురించి చెప్తారా అంటే ఎందుకు చెప్పను, నాకు తన గురించి చాలా తెలుసు అంటుంది. అయితే నాకు చెప్పండి అని టాంగ్ నియాన్ అడుగుతుంది. యాపిల్ డాగ్ ఇలా అంటుంది, నీకు తెలుసా అప్పట్లో లీడర్ హ్యాన్ కి అమ్మాయిలు చాలా మంది ఫ్యాన్స్ ఉండేవాళ్ళు, ఎంత
ఎంతమంది వచ్చినా సరే తను ఒక్కరిని కూడా యాక్సెప్ట్ చేయలేదు, కానీ నిన్ను మాత్రం యాక్సెప్ట్ చేశాడు అంటే టాంగ్ నియాన్ షాక్ అవుతుంది. నిజంగానా, నేను అంత స్పెషలా అని అనుకుంటుంది. ఆ తర్వాత యాపిల్ డాగ్ నువ్వు చాలా స్పెషల్ అనుకుంటా అని అంటుంది. ఆ తర్వాత యాపిల్ డాగ్ వల్ల ఇంకొక ఫ్రెండ్ అక్కడికి వచ్చి టాంగ్ నియాన్ వైపే కింద కూర్చొని చూస్తూ ఉంటాడు. నువ్వెందుకు తను అలా చూస్తున్నావు అని యాపిల్ డాగ్ అడిగితే, నేను ఇంకా నా వదిన్ని పూర్తిగా చూడలేదు, తన దగ్గర నుంచి ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నాను, కానీ చూస్తే లీడర్ హ్యాన్ ఎలా రియాక్ట్ అవుతాడో అని చెప్పి నేను చూడలేదు, అందుకే ఛాన్స్ దొరికింది కదా తను క్లోజ్ గా చూస్తున్నానని చెప్తే టాంగ్ నియాన్ సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ ఒక మీటింగ్ లో ఉంటే టాంగ్ నియాన్ బయట నుంచి గట్టిగా హ్యాన్ అని పిలుస్తుంది. లీడర్ హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వాళ్ళ టీం మెంబర్స్ అందరూ ఏ హ్యాన్ అని అరుస్తారు. ఆ తర్వాత టాంగ్ నియాన్ తన్ని గట్టిగా పట్టుకుంటుంది. తన కోసం ఒక కోకోనట్ ని కూడా తీసుకొస్తుంది. వాళ్ళు బై మిస్టేక్ గా డోర్ ని జరిపేస్తారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళిద్దరూ అనుకుంటారు. అప్పుడు యాపిల్ డాగ్, వాళ్ళిద్దరూ లవర్స్, అయినా మీ అందరికి ఎందుకు, పని మీద కాన్సన్ట్రేట్ చేయండి అంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ మీమీ దగ్గరికి వస్తాడు. ఎందుకు వచ్చావని లీడర్ హ్యాన్ మీమీ అడిగితే, ఏం లేదు, నువ్వు నాకు ఏఎన్కే టీమ్ కి వచ్చేయచ్చు కదా అని అంటే, నీకు ఎన్నోసార్లు చెప్పాను నేను సోలో టీమ్ లోనే ఉండాలనుకుంటున్నాను, నేను రాలేను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ లొకేషన్ చూస్తే టాంగ్ నియాన్ ఆ హోటల్లో ఉండదు అని తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పి తను కంగారు పడి అక్కడ ఉన్న వెయిట్రెస్ ని అడుగుతాడు. ఆ లొకేషన్ చూసి ఆ వెయిట్రెస్, ఎక్కడికో వెళ్ళదు, ఇక్కడే పక్కనే 3 కిలోమీటర్స్ లో ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళండి, ఆ అమ్మాయి మీకు దొరుకుతుంది అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ ఇంకా రిపోర్టర్ కలిసి ఒక రెస్టారెంట్ లో కూర్చుంటారు. వాళ్ళిద్దరూ చాలా ఫుడ్ ఆర్డర్ చేస్తారు. ఆ ఫుడ్ అంతా ఆర్డర్ చేసింది ఆ రిపోర్టరే. టాంగ్ నియాన్ ఇలా అడుగుతుంది, అయినా నువ్వు నా కోసం ఇంత ఫుడ్ ఎందుకు ఆర్డర్ చేసావు అంటే ఆ రిపోర్టర్, ఏం పర్వాలేదు, నీకు ఎంత కావస్తే అంత తిను, ఈ రెస్టారెంట్ ఓనర్ నాకు తెలుసు, అతను ఏం వండు, నేను ఎంతన్నా కట్టేయగలను అంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ తో ఆ రిపోర్టర్ ఇలా అంటుంది, నువ్వు చాలా యంగ్ గా కనిపిస్తున్నావే, నువ్వు చాలా తెలివైన దానిలా కూడా కనిపిస్తున్నావు, అయినా నీకు లీడర్ హ్యాన్ ఎందుకు, అతను చాలా ముసలోడు, తను వదిలేయచ్చు కదా అని అంటుంది. అప్పుడు టాంగ్ నియాన్, తన ముసలోడా, ఎవరు చెప్పారు, తను ఎంత అందంగా ఉన్నాడు, నేను తన్ని ప్రేమిస్తున్నాను, అయితే నీకేంటి అని అంటే ఆ అమ్మాయి ఒక్కసారిగా నవ్వుతుంది. తను ఎంత ముసలోడో నీకు తెలుసా, తన్ని వదిలేని అంటుంది. పదే పదే అలాగే మాట్లాడుతుంది. అప్పుడే ఆ లొకేషన్ ని ట్రాక్ చేసి లీడర్ హ్యాన్ అక్కడికే వస్తాడు. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో తన వెనకాల నుంచొని వింటాడు. ఆ అమ్మాయి అంటే రిపోర్టర్ తన గురించి చాలా చెడుగా చెప్తుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ విడిపోవాలని తను కోరుకుంటుంది. అలా జరిగితే లీడర్ హ్యాన్ ని ఆ రిపోర్టర్ దక్కించుకోవాలి అనుకుంటుంది. లీడర్ హ్యాన్ కి అక్కడ ఏం జరుగుతుందో పూర్తిగా అర్థమైపోతుంది. అందుకే ఆ రిపోర్టర్ కి ఎలాగన్నా జెలసీ ఫీల్ రావాలని చెప్పి లీడర్ హ్యాన్ టాంగ్ నియాన్ దగ్గరకు వచ్చి, అబ్బాయి ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది, నేను నీకు తినిపిస్తాను అని చెప్పి ఆ రిపోర్టర్ కి జెలసీ ఫీల్ వచ్చేలా చేస్తాడు. ఆ రిపోర్టర్ వాళ్ళిద్దరిని చూసి చాలా కులుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో సోలో ఇంకా లేడీ లీడర్ కలిపి ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాన్ అక్కడికి వస్తారు. వాళ్ళిద్దరు అక్కడేం చేస్తున్నారని టాంగ్ నియాన్ అడిగితే, మనకెందుకు, మనం వెళ్ళిపోదాం అని అంటారు. ఆ తర్వాత లేడీ లీడర్ సోలోని రిక్వెస్ట్ చేస్తుంది, ప్లీజ్ పాప నా ఇంటికి కొన్ని రోజులు పంపి, నీకు అసలు ఏం అర్థం కావట్లేదా, ఆ అమ్మాయి ఈ వయసుకు వచ్చిన తర్వాత అమ్మకి చెప్పుకోవాల్సినవి చాలా ఉంటాయి, అవన్నీ నాన్నకు చెప్పుకోలేదు, నువ్వే అర్థం చేసుకోవాలి అని అంటాడు. వెంటనే సోలో, సరే నేను కొంచెం ఆలోచిస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మీ సోలోతో ఇలా అంటాడు, నీకు తెలుసా లీడర్ హ్యాన్ ఇవాళ నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా టీమ్ లో జాయిన్ అవ్వు అని అడిగాడు, కానీ నేను ఎందుకు జాయిన్ అవుతాను, నేను ఎప్పుడు నీ బెస్ట్ ఫ్రెండ్, నీ టీమ్ లోనే ఉంటాను అని చెప్పంగానే సోలో చాలా ఎమోషనల్ అవుతాడు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వి అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడికో వెళ్తారు. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాన్ బ్లూ వేల్ షో దగ్గరికి వస్తారు. వావ్, ఈ బ్లూ వేల్ చాలా బాగుంది కదా అని టాంగ్ నియాన్ అంటే, నీకు తెలుసా నేను ఎప్పుడు బోర్ గా ఫీల్ అయినా నేను ఇక్కడికే వస్తాను అని చెప్పి లీడర్ హ్యాన్ అంటాడు. ఇంకా టాంగ్ నియాన్ వాళ్ళిద్దరు అంటే సోలో ఇంకా లేడీ లీడర్ కి మధ్యన ఏమైంది అని అంటే, వాళ్ళిద్దరూ ఒకసారి పెళ్లి చేసుకున్నారు, కానీ కొన్ని విషయాల వల్ల వాళ్ళు బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన వెంటనే లేడీ లీడర్ కి ఈ అమ్మాయి పుట్టింది. బ్రేకప్ అయిపోవడం వల్ల లేడీ లీడర్ వేరే పని చూసుకోలేకపోయింది. తనకి అసలు జాబ్ లేకపోవడం వల్ల ఈ అమ్మాయిని అస్సలు పెంచలేకపోయింది. అందుకే ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ సోలోకి అప్పచెప్పింది. ఇంకా అప్పటి నుంచి ఆ అమ్మాయికి సోలోకి వాళ్ళ మమ్మీ అంటే చాలా చిరాగ్గా ఉండేది. ఎందుకంటే పిల్లల్ని కండమే కాదు పెంచడం కూడా తెలియాలి అని చెప్పి సోలో అనుకుంటాడు. కానీ వాళ్ళ పాప మాత్రం అంత చిన్న వయసులోనే నన్ను మమ్మీ వదిలేసింది అనే ఫీలింగ్ లోనే ఉండేది అని అంటాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ ఇంకా క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటుంది. ఈ లోపే లీడర్ హ్యాన్, నువ్వు నోరు మూసుకుంటావా, నువ్వు చిన్న పిల్లవి, ఇవన్నీ తెలుసుకోవడం నీకు అంత అవసరం లేదు అని చెప్పి వాళ్ళు బ్లూ వేల్ షోకి వెళ్తారు. ఆ వేల్ అక్కడ వాళ్ళందరితో చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆ వేలే కాదు, టాంగ్ నియాన్ ఇంకా లీడర్ హ్యాన్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ బ్లూ వేల్ చేసే చేష్టలన్నీ చాలా నచ్చుతాయి. వాళ్ళిద్దరికి
అందరికి ముద్దు పెడుతూ ఉంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ కి బాయ్ చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఈ లోపే లీడర్ హ్యాన్ పదని నేను డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. టాంగ్ నియాన్, నీకు రోజు బోర్ కొడుతున్నట్టుంది కదా, రేపటి నుంచి నువ్వు నాతోనే ఉండు, నేను చేసే ప్రతి యాక్టివిటీని చూడు, ఫాలో అవ్వు, నాతో పాటు టీమ్ మెంబర్స్ తో అందరితో కూర్చొని నువ్వు కంప్యూటర్ ఆడు, మేము రేపు పొద్దున్న ఎక్సర్సైజ్ చేయడానికి బీచ్ కి వెళ్తున్నాము, నువ్వు అక్కడికి రా అని చెప్పేసరికి టాంగ్ నియాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ, రేపటి నుంచి నీ యాక్టివిటీస్ అన్నిటిని నేను అబ్జర్వ్ చేయొచ్చా, థ్యాంక్ యూ అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ వూ బెయిన్ దగ్గరికి వెళ్తాడు. ఏంటన్నయ్య, ఏం కావాలో చెప్పండి అంటే, నీతో ఆల్రెడీ ఆ రోజు మాట్లాడాను కదా, మన టీంలో ఇంకా ప్లేయర్స్ పెరిగే కొద్దీ మన టీం వాల్యూ పెరుగుతుంది, అందుకే నేను మీ దగ్గరికి వెళ్ళి మన టీంలోకి వస్తాడేమో అని అడిగాను, రానని చెప్పి మొహం మీద చెప్పేశాడు అని వూ బెయిన్ కంటే, పర్లేదు ఫీల్ అవ్వకండి అన్నయ్య, మనకి ఇంకా మంచి ప్లేయర్స్ దొరుకుతానులే అని చెప్పి వూ బెయిన్ అంటాడు. నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాన్ వాళ్ళ టీం మెంబర్స్ అందరితో బీచ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాడు. టాంగ్ నియాన్ కూడా అక్కడికి వస్తుంది, వాళ్ళందరినీ చీర్ చేస్తూ ఉంటుంది. లీడర్ హ్యాన్ వాళ్ళ టీమే గెలవాలి, కే టీమే గెలవాలి అని చెప్పి గట్టిగా అరుస్తుంది. లీడర్ హ్యాన్ నువ్వు అంత గట్టిగా అరవకుని గొంతు పోతుంది అని చాలా కేరింగ్ గా అంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిపి కంప్యూటర్ ముందు కూర్చొని గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే లీడర్ హ్యాన్, మీరు అసలు గేమ్ ఆడడానికి ఇక్కడికి వస్తున్నారా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అలా అరవడం చూసిన తర్వాత టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ ని చూసి ఇంప్రెస్ అవుతుంది. తిన అసలు ఏ పని చేసినా ఇంత అందంగా ఉంటున్నాడేంటి, తిట్టినా సరే ఇంత అందంగా ఉన్నాడు అని చెప్పి తనలో తనే మురిసిపోతూ ఉంటుంది. లీడర్ హ్యాన్ కూడా తన వైపు తిరిగి చూసేసరికి టాంగ్ నియాన్ ఒక్కసారిగా సిగ్గుపడి ఇటువైపు తిరిగిపోతుంది. వావ్, ఈ ఫీలింగ్ చాలా బాగుంది, ఇంకా నుంచి మేమిద్దరం చాలా క్లోజ్ గా ఉంటాము అని తనలో తనే అనుకుంటుంది. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఆల్ అని సెలెక్ట్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.